విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజుల గుమ్మడ, జేకే గుమ్మడ గ్రామాల మధ్యలో ఏనుగుల గుంపు తిష్టవేసింది. తమ పంట పొలాల్లో మొక్కజొన్న, వరి, చెరుకు, కాయగూరలను ఏనుగులు పాడు చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల పరిసరాల్లోకి శనివారం రాత్రి ఏనుగుల గుంపు చేరుకుంది. ఈ సమాచారంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యుత్ అధికారులు గ్రామాలకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, యావని ఏదైతే విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తుంది. ప్రధానంగా రాజుల గుమ్మడ, కేకే గుమ్మడ గ్రామాల మధ్య నిన్న సాయంత్రం నుంచి కూడా 7 ఏనుగుల గుంపు తిరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. మొత్తం కూడా అక్కడ ఉండేటటువంటి పొలాల్లో ఉండేటటువంటి పంటలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాయి. మొత్తం 6 ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. ఆ తర్వాత నిన్న అందులో ఒక ఆడ ఏనుగు, గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. మొత్తం కలిపి 7 ఏనుగుల గుంపు అక్కడ తయారయ్యి అక్కడ ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి గున్న ఏనుగు ఉందో ఆ గున్న ఏనుగును సెక్యూరిటీ ఉండేటటువంటి విధంగా చుట్టూ మిగిలినటువంటి 6 పెద్ద ఏనుగులు కాపలా కాస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి అయ్యేసరికి చుట్టుపక్కల ఉండేటటువంటి మొక్కజొన్న, వరి వంటి పంటల వైపు వెళ్తున్నాయి. మొత్తం కూడా పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గ్రామాల వైపు వస్తే ఏ రాత్రి ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంగర మండలంలోని కేకే గుమ్మడ, రాజుల గుమ్మడ గ్రామాల మధ్య ప్రస్తుతం ఈ గుంపు ఉంది. అటవీ శాఖ అధికారులు కేవలం ట్రాకింగ్ చేస్తున్నారు తప్ప వాటిని నివారించేటటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఏనుగుల గుంపు గ్రామాలపైన పడి దాడులు చేయడం, పంటలు నాశనం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా దానికి పరిష్కారం చూపించలేకపోతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి, గ్రామాల వైపు రాకుండా వాటిని కట్టడి చేయాలనేటువంటి డిమాండ్ ను స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మాధురి, థ్యాంక్ యూ రమేష్.